చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి మనం చదువుదాం. ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏంటంటే సిద్ధపాటు. చెప్పండి, ఏంటది? సిద్ధపాటు. మనము సిద్ధపడిన వారిగా సిద్ధపాటు కలిగి ఉండాలి అనేది దేవుని చిత్తము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆకాంక్ష. మనం సిద్ధపరచడమే పరిశుద్ధాత్మ దేవుని ఉద్దేశం. దేవునికి స్తోత్రం. కనుక చూడండి, 23 నుంచి చదువుదాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నకై దీనిని చేయుడని చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన ఈ కొద్ది లేఖన భాగంలో మొదటిగా నేను చెప్పాను సిద్ధపాటు అని. మనం ప్రభు బల్లను సమీపించినప్పుడు మనం సిద్ధపాటు కలిగి రావాలి. కొన్ని సంఘాలలో ఆదివారం ఎవరు ఏదైనా ఒకరోజు సిద్ధపాటు కూటమని పెట్టి నెలలో ఆ సిద్ధపరిచి, ఆ కూడికలో సిద్ధపరిచి ఇస్తారు. మరికొన్ని సంఘాలలో సంవత్సరానికి ఒకసారి ఇచ్చే సంఘాలు ఉన్నాయి. మరికొన్ని సంఘాలలో ప్రతి వారం ఇచ్చే సంఘాలు ఉన్నాయి. ఏది కరెక్ట్ అంటే మనకు ఆ ప్రశ్నే లేదు. ఎందుకంటే అప్పుడు చేయండి, ఇప్పుడు చేయండి అని బైబిల్లో లేదు. కానీ ఆదివ సంఘము ఇంటింట రొట్టె విరుచుచు అనే మాట మనం చూస్తాం. అంటే ప్రతిరోజు వాళ్ళు రొట్టె విరిచేవారు, ప్రతిరోజు వాళ్ళు ప్రభు బలను సమీపించేవారు. మనమంటే ఆచారంగా ఇంత ముక్క తీసుకుంటున్నాం, కానీ వారు భోజనం చేసేవారు. ఎందుకంటే వారి భోజన పద్ధతి అది. ప్రైజ్ ది లార్డ్. ఐక్యతను సూచిస్తూ క్రీస్తు సంఘం యొక్క ప్రేమకు గుర్తుగా ఒక రొట్టెను పట్టుకుని విరిచి, ఇది యేసు ప్రభు శరీరముగా అందరికీ దానిని పంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది వారు చేసేది. మనం ఏం చేస్తున్నామంటే దానికి గుర్తుగా మన ఆహారపు అలవాట్లు వేరు కాబట్టి రొట్టెకు సాదృశ్యమైన ఏదైనా ఒక రొట్టె తీసుకుని దానిని మనం కొంచెంగా తీసుకుని ఇది ప్రభు యొక్క శరీరం అని, కొంచెం ద్రాక్షారసం తీసుకుని అది యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చిందించిన రక్తమని విశ్వసిస్తున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే రొట్టె కూడా ఎలా చేయాలనే ప్రశ్న కొంతమందికి ఉంటుంది. ఒక్కొక్క ప్రదేశాల్లో ఒక్కొక్కలాగా వాడతారు. జూట్ క్రిస్టియన్స్ అంటే యూద క్రైస్తవులు ఆ రొట్టెను కాస్త మందంగా చేసి దానికి ఫోర్క్తో కొన్ని హోల్ చేస్తారనమాట. కన్నాలు పెట్టి దానిని బాగా వేపుతారు. ఎందుకంటే ఇలా విరిస్తే టక్కన విరగాలి. ఆ ఫోర్క్తో హోల్స్ కన్నాలు ఏంటంటే దాని గుర్తు యేసయ్య శరీరపు గాయాలు అని గుర్తుగా ఆ యూద క్రైస్తవులు చేసేటువంటి పద్ధతి. మరికొంతమంది ఏం చేస్తారంటే చపాతీలాగా చిన్న చేసి మొక్కలు చేసుకుంటారు. అదొక పద్ధతి. ఇక షాపుల్లో కూడా వచ్చినాయి చిన్న అవి రూపాయి బిళ్ళలు ఉంటాయి, అలాగా కొంతమంది ఇస్తారు. మరికొంతమంది బాగా మందంగా చేసి విరవడం అనేటువంటి కాన్సెప్ట్ను బట్టి ఇరగాలి, ఇలా ఇరిస్తే అని చేస్తారు. దేవునికి స్తోత్రం. ఏదైనా మంచిదే, కానీ ప్రాముఖ్యంగా మనం చేయాల్సింది ప్రభు వల్ల ఎదురు వచ్చినప్పుడు సిద్ధపాటు. దేనికి సిద్ధపాటు అని అంటే ఇదిగో ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి దీన్ని చేయండి. మనం బల్లను సమీపించినప్పుడు మొట్టమొదటిగా ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రొట్టెను పట్టుకుని ఆయనని జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఒక వాక్య భాగం చదువుదాం. చూడండి, లూకాసు వార్త కొరింథీ పత్రికలోనే
5వ అధ్యాయం 7వ వచనం చదవండి. అదే కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అగుటకై మీ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా బలి పశువు వధింపబడిను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆ రొట్టెను బట్టి తీసుకున్నప్పుడు మనం ఏమి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు అని అంటే, పులిసింది మనలో ఉండడానికి వీల్లేదు, పాతది మనలో ఉండడానికి వీల్లేదు. ఏది పాతది ఉందో, పాత జీవితం ఏదుందో, ఆ పాత బ్రతుకు ఏదైతే ఉందో, అది ఏదైనా కానీ కొంచెం ఉన్నానంట ముద్దంతటిని పాడు చేస్తుంది. ముద్దంతటిని పాడు చేస్తుంది. కొంచెము పాత ద్రాక్ష రసము క్రొత్త ద్రాక్ష రసం అంతటిని పాడు చేస్తుంది. అని అంటే మన గత జీవితము చిన్నది మనలో ఉన్నా కానీ మన భక్తులందరినీ పాడు చేస్తుంది. మన మాటే కాదు, చూపే కాదు, ప్రవర్తనే కాదు, మన భక్తులందరినీ పాడు చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంట? ఆ పాతదనేది లేకుండా నవీన స్వభావం కలిగి నూతనమైనటువంటి పిండిగా, ఆ రొట్టెగా మనల్ని మనం యేసయ్య దగ్గరికి తీసుకుని రావాలి. ఎందుకు అనంటే, ఆ రొట్టె క్రీస్తు శరీరంగా మన దగ్గరికి ఎందుకు ఎలా వస్తుందో తెలుసా? నాటి దినాలలో ఐగుప్తు నుండి ఇశ్రాయేలును దాటి వచ్చినప్పుడు ఆయన ఒక నియమాన్ని పెట్టాడు. అదే పస్కా బలి వధించడం, పస్కా బలి పశు మాంసము తినడం. ఆ రాత్రి జరిగిందేమిటి? ప్రతి కుటుంబానికి ఒక గొర్రె పిల్లని కానీ మేక పిల్లని కానీ తీసుకోవాలి. తీసుకుని దాన్ని వధించి దాని రక్తమును తీసి గడపక అడ్డకమ్మకి నిలువు కమ్మకి పోయాలి. ఆ రాత్రి ఆ యొక్క మాంసమును ఉడకబెట్టి, నిప్పుల మీద ఉడకబెట్టి సిద్ధపడి తినాలి. ఎలా? నడుము కట్టుకుని, చెప్పులు తొడుక్కుని, చేత్తో కర్ర పెట్టుకుని కంగారుగా తిన్నట్లుగా ప్రయాణానికి సూచన. వారు కానానుకు బయలుదేరితే నువ్వు పరమ కానానుకు బయలుదేరావు. హల్లెలూయా. కనుక నీవు రొట్టెను సమర్పించిన ప్రతిసారి సిద్ధపడాలి. సిద్ధపడి మనకు ఉండాలి. నువ్వు ఎక్కడికి ప్రయాణం? పరలోక రాజ్యానికి ప్రయాణం. ఆ రొట్టెను పట్టుకున్న ప్రతిసారి నువ్వు పరలోక రాజ్య వాస్యమని సిద్ధపాటు మనకి ఉండాలి. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, నువ్వు ఎలా సిద్ధపడాలంటే, ఈ యొక్క బలి పశువు శిలువ మీద మడకలతో ఎలాగూ యాగమైపోయిందో జ్ఞాపకం చేసుకుంటూ పశ్చాత్తాపడుతూ ఆ యొక్క శరీరమును భుజించడానికి సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది ఆయన శరీరం అని తెలిసి ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి సిద్ధపడాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? 1, మనలో పులిపిండి ఉండకుండా చూసుకోవాలి. 2, ఆయన పస్కా బలి పశువుగా మన కొరకు నలగొట్టబడ్డాడు. ఆ యొక్క పస్కా బలి యొక్క మాంసమే మనం భుజిస్తున్నామని జ్ఞాపకం చేసుకోవడానికి సిద్ధపడాలి. ప్రయాణంలో ఉన్నామని సిద్ధపడాలి. ఈ మొదటి మాటలో 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఈ రొట్టె ఏమైంది? క్రీస్తు శరీరము నాడు వధింపబడినటువంటి మన కొరకు వధింపబడినటువంటి క్రీస్తు అనే బలి పశువు మాంసము 1. 2వది మనలో పులిపిండి ఉండకూడదు. 3వది నీవు ప్రయాణంలో ఉన్నావు, సిద్ధపడే ఉండాలి. హల్లెలూయా, సిద్ధపడే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక సిద్ధపాటు చూద్దాం. చూడండి, అదే కొరింథీ పత్రిక 11:25 చదవండి. 25. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలన
నూతనమైన క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయని చెప్పాను. దేవునికి స్తోత్రం. మొదటి సిద్ధపాటు, మరొక రెండవ సిద్ధపాటు ఏంటో తెలిసిన, ఆ యొక్క పాత్రలోని త్రాగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రభు చెప్తున్నాడు. ఏం జ్ఞాపకం చేసుకోవాలి, ఏమిటి ఆ పాత్ర అని అంటే, మనం చూడండి లూకాసు వార్త 22వ అధ్యాయము 44వ వచనం ఒక మాట చదువుదాం. 22వ అధ్యాయం 44వ వచనం ఒక మాట చదువుదాం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట ఆయన ప్రార్థన చాలించి అక్కడ తండ్రి గిన్నె 43 రైట్ 42 క్షమించండి 42 తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుట నీ చిత్తమైతే తొలగించు, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా అని ప్రార్థన చేసిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పాత్రలోనే త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోనంటే ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? గెత్సేమనే తోటలో చెమట రక్తమగినట్లుగా ప్రార్థన చేసి తండ్రితో అంటున్నాడు, తండ్రి ఈ గిన్నె నీ చిత్తమైతే నా ఎదురు నుంచి తీసిపోయి, అయినా నా ఇష్టం కాదయ్యా నీ చిత్తమైతేనే తీసిపోయి, లేని నీ చిత్తమే జరగనివ్వని తండ్రికి ప్రార్థన చేశాడు. ఏమిటా పాత్ర అంటే, మన యొక్క పాపములు తెల్లవారితే ఆయన మీద మోపబడతాయి. ఆ పాత్ర ఆయన త్రాగాలి. ఏంటంటే నీ నా దోషము, మన పాపము, మనం పడాల్సినటువంటి శిక్ష అంతా తండ్రి యొక్క పాత్రగా అక్కడ పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఉదయం ఆయన తాగాల్సి ఉంది, సిలువకి ఎక్కాల్సి ఉంది. నీ యొద్దకు వచ్చిన పాత్ర, ఈ పాత్ర ఆయన త్రాగాడు కాబట్టి ఆ పాత్రలో నుండి నీ యొద్దకు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన బాధ వర్ణనాతీతం, ఆయన అనుభవించినటువంటి బాధ వర్ణనాతీతం. ఆ పాత్రలో ఆయన త్రాగాడనడానికి, తండ్రే దాన్ని ఇష్టపడి ఇచ్చాడనడానికి చాలా ప్రవచనాలు ఉన్నాయి. మెచ్చుకు యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం అనుకుంటా, 10వ. ఎస్, అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైనను, ఆయన అతనికి వ్యాధి కలిగజేసెను. అతడు తనను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతాపము చూచుచు యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తారంటండి, ఇంకా కొన్ని మాటలు ఉంటాయి. 53వ అధ్యాయం అంతా చాలా ఆ సిలువకు వచ్చినటువంటి మాటలు. 4వ వచనం చూడండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతని పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగించున్నది. దేవునికి స్తోత్రం. ఆ దేవనంతా చదివితే సిలువను గుర్చినటువంటి మాటలే. ఈ పాత్రలను త్రాగినప్పుడు నేను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు చెప్పాను అనంటే, ఆయన పడినటువంటి వేదన, ఆయన అనుభవించినటువంటి ఆ పాపపు దోషపు శిక్ష, హల్లెలూయా, జ్ఞాపకం చేసుకోమంటున్నాడు.
ఒక ద్రాక్ష పండును పట్టుకుని ఇలా పిండితే తప్ప, ద్రాక్ష పండు పూర్తిగా నలిగిపోతే తప్ప ఆ ద్రాక్ష రసం ఎలా అయితే రాదో, యేసు క్రీస్తు నీతిగా సిలువలో నడిపాడు తండ్రి. ఎందుకో తెలుసా? ఆయన రక్తమంతా చిందించబడి సర్వలోక పాపములు పరిహరింపబడాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక ఆ పాత్రలో ఒట్టిని దగ్గరికి రాలేదు. యేసు క్రీస్తు ప్రభు నల్లపబడ్డాడు, పిండబడ్డాడు. నీ కొరకు, నా కొరకు. అంటే ఏదైనా చిన్న మాట నా కోసం మీరు కాయగలరా? మీకోసం నేను కాయగలరా? కానీ సమస్త లోక భారము పాపము ఆయన భుజాల మీద వేసుకున్నాడు. ఆయన కంటే మంచివారు ఎవరు ఉన్నారండి? హల్లెలూయా. అందుకే ఎన్నో పాటలు మంచివాడు అని వేసే మీద పాటలు ఉన్నాయి. ఎన్ని పాటలు ఉన్నాయో, మంచివాడు మంచివాడు ఆ యేసు పరిశుద్ధుడు అని ఒకరు పాడితే, చాలా మంచివాడు చాలా చాలా మంచివాడు అని ఒకరు పాడితే, హల్లెలూయా. ఇంకా చాలా పాట. దేవునికి స్తోత్రం. ఆయన ఈ పాత్ర ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? మనము బల్ల ఎందుకు వచ్చినప్పుడు ఆ ద్రాక్షరసం తీసుకున్నప్పుడు ఏమని సిద్ధపడాలంటే, ఆయన నల్లపబడిన రీతిని జ్ఞాపకం చేసుకోవడానికి మనం సిద్ధపడాలి. మరొకటి పాత్ర గురించి ఒక మాట మీకు చెప్పి ముందుకు వెళ్దాం. చూడండి, 116వ కీర్తన 13వ చరణం ఒకసారి చదవండి. 116వ కీర్తన 13వ చరణం. రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామములో ప్రార్థన చేసేదను. దేవునికి స్తోత్రం. ఎలా వచ్చింది ఈ పాత్ర? ఆయన నల్లపబడడాన్ని బట్టి, ఆయన పిండబడడాన్ని బట్టి, ఆయన ప్రక్కలో బల్లెముతో పొడిస్తే గుండె వరకు చేరి ఇక రక్తము లేక నీళ్లు కాని అంటండి. హల్లెలూయా. అంటే ఒక్క రక్తపు కొట్టున్నా సరే ఒక్క పాపైనా మిగిలిపోతాడండి యేసయ్య యొక్క బాధ. దేవునికి స్తోత్రం. ఏ ఒక్కరు నశించిపోకూడదు ఆయన ఇష్టం. ఇన్ని స్వార్థలు ఎందుకు అనుకుంటున్నారు? ఇంతమంది సేవకులు ఎందుకు అనుకుంటున్నారు? ఇన్ని పరిచయం ఎందుకు అనుకుంటున్నారు? నశించిపోతున్న ఆత్మలు రక్షింపబడాలి. అదే దేవుని ఇష్టం. ఆయన సిలువలో నలిగిపోవడానికి గల కారణం అదే, సిలువలో పెట్టబడడానికి గల కారణం అదే, రక్తమంతా చిందించడానికి గల కారణం అదే. ఆ లోకంలో దేవునితో సమానమని అనుకోకుండా దాసునిగా రిక్తునిగా వచ్చి సిలువ మరణం పొందినంతగా తగ్గించుకుని తండ్రికి విధేయత చూపడానికి గల ఏకైక కారణం ఈ ఒక్కరు నశించిపోకూడదు. క్రైస్తవ సంఘానికి నేడు ఈ భారం లేదు సరికదండి. ఏవేవో చేస్తా ఉన్నారు. దయచేసి నన్ను క్షమించని మాట్లాడుతున్నాను. ఆత్మల రక్షణ కంటే మరి ఏవో సొంత ఆ ఉద్దేశాల ముందుకు వెళ్తా ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు మన హృదయాలలో నశించిపోతున్న ఆత్మల గురించిన భారము నింపునుగాక, భారము నింపునుగాక, భారము నింపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది రెండవ సిద్ధపాటు. మూడవ సిద్ధపాటు చూద్దాం రండి. 26వ వచనం చదవండి. 26 చదవండి. ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చి వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తామంట? నిజముగా ఆ యొక్క రొట్టెను తిని నిజముగా ఆ పాత్రలోని త్రాగితే, ఇలా నువ్వు గనక సిద్ధపడితే, మొదట 2 మాటల వలె ఆ శరీరము నీ కొరకు వధింపబడిన క్రీస్తని, నీ కొరకు బలైపోయిన క్రీస్తని, రెండవ మాటగా నీ కొరకు పిండబడి ఆ రక్షణ పాత్రను సిద్ధపరిచింది క్రీస్తని హృదయపూర్వకంగా నీలో ఉంటే ఊరకనే ఉండలేవు. ప్రియ దేవుని బిడ్డ, ఊరకనే ఉండలేవు. నువ్వు కూర్చుని ఉండలేవు, కడుపారా తిని నిద్రపోలేవు. ఏం చేస్తావు తెలుసా? ఆయన మరణమును గురించి ప్రచురించడం ప్రారంభిస్తావు. దేవునికి స్తోత్రం. ఎంతవరకు చేస్తావో లేదో తెలియదు. ఈ రోజు నుంచి దేవుని సన్నిధిలో ఒక సమర్పణ చేసుకో. ఏమిటో తెలుసా? ఆయన మరణమును గురించి ప్రకటించడానికి సిద్ధపడిపోయి రోజు నుంచి బీ ప్రిపేర్డ్. ఎందుకంటే ఆయన రాకడానికి సమీపంగా ఉంది. ఆయన మరణాన్ని ప్రచురించే వారిగా ఉండాలి.
ఏదైనా చిన్న వస్తువు కనుక 20 రూపాయలు 10 రూపాయలకు వస్తే రేటు తగ్గిందంటే దాని గురించి 100 మందికి చెప్తావే? నువ్వు పొందిన రక్షణ గురించి చెప్పవా? నువ్వు పొందుకున్న రక్షణ గురించి చెప్పవా? నువ్వు పొందుతున్నటువంటి దేవుని సన్నిధిలోని ఆనందముల గురించి, సమాధానం గురించి, ఆయన సన్నిధిని గురించి చెప్పవా? ఎంత స్వార్థమో నువ్వు చెప్పకపోతే, ఎంత నిర్లక్ష్యమో నువ్వు చెప్పకపోతే. హల్లెలూయా. చూడండి, ఒక మాట దాని గురించి చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. రోమా 5:10 చదవండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏలయనగా మనము శత్రువులై ఉండగా 9 నుంచి చదవండి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడి, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవము చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విన్నారా? ఈ మాటలు విన్నారా? ఆయన ద్వారానే, యేసుక్రీస్తు ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీవు పాపిగా ఉన్నటువంటి సమయంలో నీతిమంతునిగా తీర్చబడిన ఆయన గురించి, నిన్ను తీర్చిన ఆయన గురించి చెప్పవా? ప్రకటించవా? ఇతరులకి సాక్ష్యం చెప్పవా? ప్రభు యొద్దకు నడిపించవా? శత్రువులో అయిపోయిన మనం శత్రువులు ఎలా అయ్యాం? దూరం ఎలా పెరిగింది అంటే ఒక మాట చెప్తాను మీకు. నేను గొర్రెలు మేపిన సందర్భంలో జరిగిన సన్నివేశం ఇది. ఏంటంటే, ఒక గొర్రె పిల్ల ఏం చేస్తుంది? ఈ మందలోంచి మరొక మందలోని తప్పిపోతుంది. ఈ మందలోంచి మరొక మందలో తప్పిపోతే అది పోయిందనుకుని ఈ కాపరు అనుకున్నాడు. ఈ పిల్లగారు ఆయన ఏమనుకున్నాడు? అది పోయింది అనుకున్నాడు. కొన్ని రోజులకి, ఒరే నీ తప్పిపోయిన గొర్రె పిల్ల పన్నాడు మందలో ఉందిరా ఇంకొక ఆయన చెప్పాడు. ఇది జరిగింది, పేరు మెన్షన్ చేయలేదు, మామూలు జరిగింది చెప్తుంది. నేను గొర్రెలు కాస్తాను కాబట్టి చాలా సంవత్సరాలు అది నాకు తెలుసు, నేను అనుభవించాను కాబట్టి నిజం యథార్థంగా జరిగిందనే చెప్తుంది. అంటే మనం ఎలా దూరం అవడానికి ఈ ఉదాహరణ బాగా ఉపయోగపడుతుంది, ఈ సన్నివేశం బాగా ఉపయోగపడుతుంది. అయితే వెళ్ళిపోయిన తర్వాత ఎవరో చెప్పారు, కానీ ఈ కాపరికి ఆ గొర్రె పిల్ల దగ్గరికి వెళ్ళే టైం లేక కొన్ని సంవత్సరాలు వదిలేస్తే ఒక బిడ్డ తల్లి అయ్యింది కొన్ని రోజులు. అప్పుడు వెళ్ళాడు. ఎక్కడో ఈ గొర్రెలు ఆ గొర్రెలు కలిసి, ఒరే మా గొర్రె ఇలాగా మీ దాంట్లోకి వచ్చేస్తుంది కదా అంటే, ఇప్పుడు అడుగుతున్నాడు బాబు, అదిగో బిడ్డ తల్లి అయ్యింది, అదిగో తల్లి పిల్ల అన్నాడు. మరి ఇప్పుడు ఈ చిన్న బిడ్డగా తప్పిపోయిన ఆ యజమాని సొంతం అవుతుందా, లేకపోతే ఆ చిన్న బిడ్డ వచ్చిందని చాలా తీసి పెంచి పెద్ద చేసి బిడ్డ తల్లి చేశాడు కదా ఆయన సొంతం అవుతుంది? ఇప్పుడు ఈ గొర్రె చెప్పాలి, ఎవరు సొంతం అవుతుంది? మాట్లాడండి. ఎవరు సొంతం అవుతుందండి? పెంచినోడికి సొంతం అవుతుంది. ఎందుకంటే చిన్నపిల్లడు తప్పిపోయింది, నువ్వు వదిలేసావరా? ఏ కుక్కలో చంపేస్తే, ఏ కులో ఏ సింహం తినేస్తే, ఎవడో ఒకటి దొంగడు అట్టుకుపోతే నీకు కనపడింది కాబట్టి చెప్పిపోతుంది, లేకపోతే లేదు కదా, అది నాది అని నేను వాదించడానికి అవకాశం ఉంది. అతని మంచితనం ఏంటంటే, బాబురే నీది రాకేందుకు రా, పట్టుకొని రాకే 100 గొర్రెలు ఉన్నాయంటాడు. ఆ తల్లి పిల్లలకి తెచ్చేసుకున్నాడు. కానీ నీదేంటి అని అంటే, ఎలాగో పిల్ల ఈందే కాబట్టి ఎంతో కొంత ఆయనకి ఇచ్చి తెచ్చుకోవాలి. ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాలో తెలుసా? మనము దేవుని పిల్లలమే. మన అతిక్రమాన్ని బట్టి మందనిచ్చి తప్పిపోయి, దేవుడి నుంచి తప్పిపోయి, దేవుని ప్రేమ నుంచి తప్పిపోయి సాతాను గారి యొక్క దొత్తులమైపోయావు. అక్కడ పెరిగావు, అక్కడ పెద్దయ్యావు, అక్కడ ఇష్టానుసారంగా బ్రతికావు. కాబట్టి ఇప్పుడు ఎవడి సొత్తు? సాతాను సొత్తయ్యావు. మరలా విడిపించడానికి యజమానుడే కాపరిగా వచ్చి
మనల్ని విడిపించడానికి ఆయన ప్రాణాన్ని పెట్టేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి మంచి కాపరి గురించి ప్రకటించవా? ఆయన ఎందుకు మరణించాడో ప్రకటించవా? ప్రకటించకపోతే బైబిల్ అంటుంది నువ్వు క్రైస్తవుడివి కాదు. హల్లెలూయా. కొంతమంది అంటారు అయ్యో కుక్క చేసి పని కుక్క చేయాలి, గాడి చేసి పని నీ బొంద. హల్లెలూయా. ఇతరులకి నీ సాక్ష్యం చెప్పడం చెప్పకూడదా? ఇతరులకి దేవుడు నీకు చేసిన మేలు చెప్పడం చెప్పకూడదా? ఈ రోజు విన్న వాక్యం రేపు పక్కింటి బిడ్డతో చెప్పకూడదా? హల్లెలూయా. చెప్పాలి. చెప్పకపోతే నువ్వు నిజంగా ఏం చేస్తున్నావు తెలుసా? తప్పు చేస్తున్నావు. ఏంటి తప్పు? నువ్వు పొందుకున్న మీరు ఇతరులకు చెప్పని స్వార్థపరులు మనమే. అవునంటారా కాదంటారా? చిన్న సింస కొంటేనే ఒక దిక్కున 10 రూపాయలు 5 రూపాయలు వచ్చిందంటేనే ఈ సింస ఎక్కడ కొన్నా తెలుసా? 5 రూపాయలే అలా దిక్కున కొన్నాను అంటావే. నీ ఆత్మ రక్షణ జరిగింది. సాతాను నిన్ను ఏంటది నాశనానికి తీసుకెళ్లాల్సింది. నీ కొరకు ఆ నాశనాన్ని, ఆ పాపాన్ని, ఆ మరణాన్ని ఫలించి నిన్ను రక్షించి తీసుకొచ్చి మరలా తనతో కలిపిన తండ్రి గురించి ఇతరులకు చెప్పవా? చెప్పడానికి సిద్ధపడు. ఇది 3వ సిద్ధపాటు. హల్లెలూయా. చెప్పడానికి సిద్ధపడు. బీ ప్రిపేర్. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఆ చివరి వచనాల్లో 19వ వచనాలు ఏమంటుందో తెలుసా? సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నాకు శిష్యులుగా చేయమన్నాడు. ఎవరికే? అందరూ శిష్యులుగా. మైకట్టుకు మాట్లాడినంత మాత్రాన నేనేం పెద్ద గొప్ప కదా ఆయనకి. కాకపోతే ఏంటంటే కొంత నోరు ఉంది కాబట్టి కాకిలాగా అనడానికి అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. అర్థమైందా? మాట్లాడే అవకాశం ఇచ్చాడు దేవుడు. మాట్లాడే స్థాయిలో నిలబెట్టాడు. కానీ అక్కడికి వెళ్తే మనం అందరం ఆయన పిల్లలమే. హల్లెలూయా. నేను ఇంకొకటి ఏమంటాను తెలుసా? సేవకుడు అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు దేవుని పిల్లలు, మీకు సేవ చేయడానికి నన్ను పెట్టాడు. అంటే నేను ఎవరిని ఇప్పుడు మీకు పనుండి. హల్లెలూయా. సేవకుడు అంటే నా దృష్టిలో అది అర్థం. దేవుడు నన్ను ఆయన పనిలో పెట్టుకున్నాడు. దేనికోసం పని? తన పిల్లలకు పరిచయం చేయడానికి. పరిచర్య ఎక్కడండి అయ్యారంటే పలానా చోట అని చెప్తారు. ఏంటి పరిచర్య? ఇదే. ఏది పరిచర్య? మీకు పరిచర్య చేయడమే. నీకు అనారోగ్యంగా ఉందా? ప్రార్థన చేయడం. నువ్వు బాధపడ్డావా? ఓదార్చడం. నువ్వు సంతోషంగా ఉన్నావా? నీతో పాటు సంతోషించడం. హల్లెలూయా. నువ్వు దారి తప్పావా? నీకు బుద్ధి చెప్పి నడిపించడం. అంతే కదా. పరిచర్య అంటే ఇంకేమున్నాయి? ఇంకా ఏం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆయన మరణమును గురించి ప్రచురించడానికి సిద్ధపడండి. నాకు చదువు రాదు. నమ్మదంటే నాకు చదువు రాదండి. మరి మీ పెద్ద ఏం చదివేశారు మరి? హల్లెలూయా. ఆయన శిష్యులు అనేకులు విద్య లేని పాపరులే. దేవునికి స్తోత్రం. ఒకసారి అలా ప్రసంగం చేస్తే ఆ ప్రసంగం విని పెద్దలందరూ అంటారు, పెద్దలందరూ అంటారు, ఎవరు తెలుసా? మీరు విద్య లేని పాపరులు కదా, వీరికి ఇంతటి పాండిత్యం ఎక్కడిది? మధ్య పోయిన దానికైనా మాట్లాడుతూ ఉంటే మనకెక్కడదే. ఆయన అక్కడి నుంచి అందిస్తాడంతే. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తాడు, మనకి తెలియజేస్తాడు, విషయాలు మనకి అర్థమయ్యేలా చేస్తాడు. వాటిని విని ప్రజలకు పంచిపెట్టడమే మన పని. దేవునికి స్తోత్రం. ఇది 3వ సిద్ధపాటు. మరొక సిద్ధపాటుని చూద్దాం చూడండి. మరొక సిద్ధపాటుని చూద్దాం చూడండి. ఆయన మరణం ప్రచురించడం అయిపోయింది కదా. మరొక సిద్ధపాటు చూడండి. ఒకవేళ ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని ఆ పాత్రలోనికి జ్ఞాపకం వాక్యం అంతా తెలుసు, మరణాన్ని కూడా ప్రచురణ చేస్తున్నాం. కానీ మరొకటి ఉంది చూడండి. ఇక్కడ 27వ వచనంలో 27వ వచనం చదవండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలో త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. హల్లెలూయా. ఒకవేళ నేను ఇవన్నీ చేస్తానండి అని గనక నువ్వు అయోగ్యంగా నిర్లక్ష్యంగా గనక ఈ యొక్క పాత్రలు ఏదైతే ఉందో దానిలో చేపెట్టావు అనుకో, నువ్వేమవుతావు అంట? అపరాధి.
అపరాధులం అవుతాం. చూడండి, దాని కొరకు ఒక 2 వాక్యాలు చదువుదాం. సంఖ్యాకాండం 9:11 చదువు ఒకసారి. అక్కడ ఏమంటాడు? సంఖ్యాకాండం 9:12 13 ప్రయాణంలో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మానిన యెడల ఆ మనుష్యుడు ఆ జనులలో నుండి కొట్టివేయబడును. దేవునికి స్తోత్రం. ఈ యొక్క క్రమం నుండి ఎవడన్నా తప్పిపోతే వాడేమవుతాడంట? చెప్పడు, వాడేమవుతాడంట? జనంలోంచి కొట్టివాడు, అంటే సంఘం నుంచి తప్పించబడ్డాడు. ఈ క్రమాన్ని పాటించకపోతే, ఆయన మరణంలో ఉన్నటువంటి ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే, ఆయన మరణమును ప్రచురించకుండా ఉంటే, ఈ క్రమంలో కనుక ఆయన పాటించకుండా ఆడేదో సపరేట్గా నేనేదో చేస్తున్నాను పక్కకి వెళ్తే, ఆడు ఈ జనములో నుంచి అనగా క్రీస్తు సంఘములో నుంచి కొట్టివేయబడతాడంట. కాబట్టి ఏం చేయాలి? మనం ఈ క్రమమును తప్పకుండా పాటించాలి. మరొక మాట కూడా చదివిన దాని నిమిత్తము ఏంటంటే, హెబ్రీ పత్రిక 10:29 చదవండి. హెబ్రీ 10:29. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైన దాని గ్రహించి కృపకు బోధకు ఆత్మను తిరస్కరించిన వాడు మరింత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడునని మీతో తోచును. పగదించిన నా పని నేనే ప్రతిఫలమిత్తును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏంటంట? ఏం జరుగుతుందంట? 29 ఏమంటున్నాడు? దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడడానికి సాధనమైన యేసు రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముకు ఆత్మను తిరస్కరిస్తే, హల్లెలూయా. ఈ వచనంలో చాలా మాటలు ఉన్నాయి. జాగ్రత్త 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 జాగ్రత్త. శాపగ్రస్తులమైపోతాం, ఈ సంఘం నుంచి కొట్టివేయబడతాం, తృణీకరించబడదు. అందుకే ప్రకటనలో ఒక మాట అంటాడు, నీ మొదటి ప్రేమ నాకు తెలుసు, నీ కష్టం నాకు తెలుసు, నువ్వు చాలా మంచోడు నాకు తెలుసు, కానీ నీలో ఒక నేరం పోవచ్చు. మొదటి ప్రేమ నీకు లేదంటే. మరొక చోట అంటాడు, నిన్ను నా నోటి నుంచి ఉమ్మి వేస్తానంటాడు. అన్నీ చేస్తావు ఓకే, కానీ క్రమం నుంచి తప్పిపోయావా, అపవిత్రుడిగా ఎంచబడతావు. ఆ యొక్క శిక్ష ఎంత భయంకరమో దేవుని స్తోత్రం. ఇక చివరి సిద్ధపాటు యోగ్యంగా, అంటే ఈ మాట ఎందుకంటే యోగ్యంగా శ్రద్ధగా భక్తితో చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఇక చివరి సిద్ధపాటు చూడండి, 22 చదవండి. 22 కాబట్టి తాను పరీక్షించుకోవాలి. అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను తాగువాడు త్రాగవలెను, ప్రభు శరీరమని వేచిపెట్ట. తిని త్రాగువాడు తన శిక్షా విధికే కలుగటికే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనమే విమర్శించిన యెడల తీర్పు పొందకపోదుము. దేవునికి స్తోత్రం. చివరి సిద్ధపాటు ఏంటో తెలుసా? ఎప్పటికప్పుడు మనం పరీక్ష చేసుకుంటే, ఎప్పుడు మనం స్వపరీక్ష చేసుకుంటే తీర్పులోకి రామిక దేవుని నిత్య నూతనమైన మార్గంలో మనం ప్రవేశించి దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. పరీక్షించుకోకపోతే ఎక్కడికి వస్తామంట? తీర్పులోకి వస్తాం. ప్రకటన గ్రంథము 22 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతి వారికి ఇచ్చుటకై వాని క్రియల చొప్పున సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది. నువ్వు మంచి చేస్తావా, మంచి చేతిలో ఉంది నీకు. నువ్వు కనుక చెడు చేస్తావా, చెడు చేతిలో ఉంది నీకు. ఏదైతే నువ్వు చేస్తావో ఆ జీతం నీకు సిద్ధం
ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, అసలు వాక్యం వినకుండా చచ్చుకున్న పని ఏంటండి? మరి మనం వాక్యం విన్నామండి, ఇన్ని సిద్ధపాట్లు కలిగి ఉండాలని చెప్పారండి, 5 సిద్ధపాట్లు చెప్పారు. చివరిది ఏంటి? మనం ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకోవాలి, మనం చూసుకోవాలి, అర్థంలో చూసినట్టు చూసుకోవాలి, మన మాటలో చూపులు ప్రవర్తనన్నింటినీ జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే మనకు అక్కడ ప్రతిఫలం ఉంది, అందుకే మనం సిద్ధపడాలి, పరలోకం కొరకు సిద్ధపడాలి విన్నాం కదండి. మరి వాక్యం వినడం పద్ధతి ఏంటి అని యేసుప్రభువు తెలుసా? ధర్మశాస్త్రం గల వారికి ధర్మశాస్త్రం చెప్పులను, ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేనట్టును తీర్పు తీర్చబడదు. హల్లెలూయా. వాక్యం విన్నవాడికి వాక్యాన్ని బట్టి తీర్పు వస్తుంది, వాక్యం విననోడికి వాక్యం లేకుండానే వాడి మనస్సాక్షిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదండి. కనుక సిద్ధపడదాం. పస్కా బలిపశువుగా మన కొరకు వధింపబడిన క్రీస్తు రొట్టెగా మన చేతిలోకి వచ్చాడు. ఆ బలిని జ్ఞాపకం చేసుకుని సిద్ధపడదాం. ఆ పాత్ర, మన పాపపు పాత్ర ఆయన త్రాగి మనకు రక్షణ పాత్రను అందించాడు. కనుక ఆ యొక్క పాత్రను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రతి నిత్యము ప్రార్థించడానికి మనం సిద్ధపరుచుకుందాం. ఆయనను గురించి ప్రకటించడానికి, ఇతరులకు ప్రభువుని గురించి ప్రకటించడానికి, వారికి ఆయన గురించి చెప్పడానికి ఎప్పటికప్పుడు సిద్ధపడదాం. 4వది, మనం దీనిలో ఉన్నప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు, ఇదిగో పనులు చేపెడుతున్నప్పుడు అయోగ్యంగా ఉండకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు, భయభక్తులు కలిగి ఆ పనులు చేపెట్టాలి. చివరిది, మనం పరీక్ష చేసుకోవాలి. చోట బైబిల్లో ఏంటో తెలుసా? నిలిచి ఉన్నాను అనుకున్న ప్రతి ఒక్కరు పడిపోకుండా చూసుకోమంటాడు. మనం పరీక్ష చేసుకుందామా? ఒకరు ఏం చిన్నదున్నా దేవునికి ఇష్టం లేనిది ప్రభా, ఇది నీకు ఇష్టం లేదు ప్రభా, నా నుంచి తీసివేవా అంటూ ప్రార్థన చేద్దాం. సిద్ధపడదాం. ప్రభు యొక్క వాళ్ళ కొరకు, మన కొరకు సిద్ధపరచబడిన క్రీస్తు శరీరంలో క్రీస్తు మన కొరకు చెందిన రక్తము మన దగ్గర రాబోతా ఉంది. అందరూ ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేని వారు కూర్చుని మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోరండి. ఏది ఉన్నావు కొన్ని ప్రభా, ఇది నీకు ఇష్టం లేదయ్యా, నా మాట నీకు ఇష్టం లేనిది, నా క్రియలు నీకు ఇష్టం లేనివి, వీటి నుంచి నన్ను తప్పించి, వీటి నుంచి నన్ను క్షమించు, ఇక నేను అలా చేయను ప్రభా అని సిద్ధపడదామా? సిద్ధపడండి.